చూసేదానికి ముందుగా మన తెలుగు మినీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. తెల్లారిపోయింది. ఇల్లు వాకిలంతా ఊడ్చేసి ముగ్గు వేయాలా. ఏంటి ఇది? ఈ గుంట పూచెట్టంతా కింద తోసుండది. రాత్రిలో ఏమైందని తెల్లదే. ఏంటి ఇది? ఏదో పాదముద్ర తెలుసుంది. ఈ పాదముద్రాన్ని చూస్తే కుక్క పిల్లి పాదముద్ర లాగా లేదే. అయ్యో ఏంటి ఇది? మన ఇంట్లో ఉన్న మేక పిల్లని కాను. అయ్యో అయ్యో అయ్యో, ఆ మేక పిల్లని మార్కెట్ లో 40,000కి అమ్మదామని చూసినని. ఇప్పుడు ఏం చేస్తాను, ఎలాగా చేస్తాను? ఇన్ని దినాలు కష్టపడి సాకిన మేక పిల్లని ఆ టైగర్ ని ఎత్తుకుని పెంటది. కానీ ఎన్నిసారి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసేది. ఇప్పుడు వస్తాము రేపటికి వస్తాము అని చెప్పి దినాలు తోసుకుంటా పోతుండారు. మన ఊర్లో ఈ టైగర్ చేసే పని తట్టుకొని మాలే. దీనికి ముందుగా ఎన్నోసారి ఈ టైగర్ మన ఊర్లాగా వచ్చిపోయిండది. మా ఇంటిని చూడండి, నిన్న రాత్రి అది వచ్చి గుంట చెట్లన్నీ తోసి చేసిపోయింది. ఇవన్నీ ఏర కట్టుకునే కాలికి నా ప్రాణమే పోతుంది. దన్సికామ, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమో గుంట పూచెట్టుని తోసుచ్చేదానికే మీకు ఇలాగా ఉండదే. మా ఇంట్లో ఒక మేక పిల్లని ఆ టైగర్ తూక్కుని పోయింది. ఆ మేక పిల్ల 1 రూపాయలు 2 రూపాయలు కాదు, 40,000కి పోతాది. దీన్ని నేను ఎక్కడని చెప్పి ఏడ్చేది? దీంట్లో మిమ్మల్ని విడ నేనే నిండుగా బాధపడుతున్నాను. ఈ టైగర్ ని పట్టేదానికి మన త్వరగా ఏదన్నా చెయ్యాలా. ఈ పొద్దు మేక పిల్లని తూకిని పోయింది, రేపటికి పిల్లకాయలను తుక్కుని పోతాది. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎన్నో సార్లు ఫోన్ చేసేసినాము. వాళ్ళు ఇప్పుడు వస్తాము రేపటికి వస్తాము దినాల్దా తోస్తా ఉండారు. అయితే వాళ్ళు వచ్చేట్టుగానే తెలియదు. సరే, ఇంకొకసారి నేను ఫోన్ చేసి చూస్తాను. లేదంటే ఆ టైగర్ పట్టే పనిని మన అందరూ చేరుకొని చెయ్యాలా. హేమా, నిన్న రాత్రి మన ఊర్లాగా టైగర్ వచ్చి మా ఇంట్లో ఉండే కోడి పిల్లని ఎత్తుకుని పోయింది. మా ఇంట్లో కూడా గుంట పూచెట్టన్ని తోసుచ్చేసిపోయింది. మీకందరికీ పర్వాలేదు, మా ఇంట్లో వచ్చి పెద్ద మేక పిల్లని ఎత్తుకుని పోయింది. ఆ మేక పిల్ల అంటే నాకు నిండా ఇష్టం. అది లేకుంటే నాకు నిండా బాధగా ఉండదు. ఆ టైగర్ ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి పడతారో లేదో, మన అందరూ చేరుకొని త్వరగా ఆ టైగర్ ని పట్టాలా. హేమా, నువ్వు ఏం చెప్తున్నావు? మన అందరమే చిన్న పిల్లకాయలు. అయితే టైగర్ నిండా స్ట్రాంగ్ గా ఉంటుంది. మన వాళ్ళ ఎట్ట టైగర్ ని పట్టని మాల్తది. ఎందుకు మాలదు? మన ఎదుగాని సరైనగా ప్లాన్ వేసినామంటే మన వాళ్ళకు కూడా ఆ టైగర్ ని పట్టొచ్చును. అమ్మా, నేను ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసినాను. వాళ్ళు ఇంకో కొంచెంలో వచ్చేస్తారు. అందరూ అక్కడ చూసారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు వచ్చిండారు. వాళ్ళ చేతిలో పెద్ద గన్ను పెట్టుండారు, చూసినారా? ఈ పొద్దు ఎట్టనా వాళ్ళు టైగర్